నమస్తే వెల్కమ్ టు విహారీ టీవీ. ఈ కథ పాకిస్తాన్ భారత ఉపఖండంలో భాగంగా ఉన్నప్పుడు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని హరప్పా అనే ఊర్లో ఉన్న రైల్వే స్టేషన్ వద్ద మొదలైంది. అయితే జాన్ ఇంకా విలియం బ్రింటన్ అనే ఇద్దరు ఇంజనీర్లు దేశంలో ఒక అత్యాధునిక రైల్వే సిస్టమ్ను నిర్మించే నేపథ్యంలో రైల్వే లైన్స్ ఏర్పరిచే ప్రక్రియలో పక్కనే ఉన్న శిథిలావస్థలో ఉన్న ప్రాంతంలో ఉండే ఇటుకల్ని వాడేవారు. అయితే వారు ఇటుకలు తీసుకొచ్చే ప్రాంతాన్ని మొట్టమొదటిగా దైరామ్ సాహ్ని అనే ఆర్కియాలజిస్ట్ 1921లో పురాతన నాగరికత యొక్క శిథిలాలుగా కనుగొన్నారు. ఆ నాగరికతకు జాన్ మార్షల్ అనే ఆర్కియాలజిస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని పేరు పెట్టాడు. దానినే తెలుగులో సింధు లోయ నాగరికత అని పిలుచుకుంటాం. వారు కనుగొన్న నాగరికత కొన్ని వేల సంవత్సరాల పురాతనమైనదని, దాని గురించి యూరోపియన్ అకాడమిక్స్కి ఆయన తెలిపాడు. ఈ సింధు లోయ నాగరికత గురించి ఈరోజు ఫ్రైడే డైరీస్లో మనం తెలుసుకుందాం. సింధు లోయ నాగరికత సింధు నది ఒడ్డున కాంస్య యుగంలో పురుడు పోసుకున్న ప్రపంచంలోనే పురాతన అర్బన్ నాగరికతగా పేర్కొనబడింది. ప్రపంచంలో ఇప్పటివరకు కనుగొన్న పురాతన నాగరికతలైన ఈజిప్ట్, మెసపటోమియా, చైనీస్ సివిలైజేషన్ల కంటే గొప్ప నాగరికతగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పేర్కొనబడింది. హరప్పా సిటీలో ఆర్కియాలజిస్ట్కి దొరికిన మట్టి కుండలు, రాతి పూసల హారాలు, మట్టితో చేసిన చిన్న ఎడ్ల బండి బొమ్మ, పిల్లలు ఆడుకునే బొమ్మలు, పాచికలు, గోళీలపైన డిజైన్లు, అలాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రజలు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక ప్రత్యేక లిపి కూడా వారికి ఉండేది. ఇవన్నీ కూడా మన పూర్వీకులు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో చెప్పకనే చెబుతున్నాయి. ఇవే మన నాగరికత గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు మరింత ఆసక్తి కలిగేలా చేసింది. ముఖ్యంగా జాన్ మార్షల్, మార్టిమర్ వీలర్, దయారామ్ సాహ్ని, ఆర్డి బెనర్జీ వంటి ప్రఖ్యాత ఆర్కియాలజిస్టులు జరిపిన తవ్వకాల వల్లే మనకు వేరువేరు ప్రాంతాల్లో కూడా ఈ నాగరికత గురించి అనేక ఆనవాలు, శిథిలాలు లభించాయి. 1921లో పాకిస్తాన్ రవి నది వద్ద హరప్పా, 1922లో పాకిస్తాన్ మొహంజదారో సింధ్, 1931లో పాకిస్తాన్ ఇండస్ నది వద్ద చాంహోదరో సింధ్, 1935లో పాకిస్తాన్ అమ్రీ సింధ్ ప్రాంతం, 1953లో ఇండియాలో పంజాబ్ సట్లెజ్ నది వద్ద రోపర్ అనే ప్రాంతం, రాజస్థాన్ గగ్గర్ నది వద్ద కాళీ బంగాన్, గుజరాత్ భోగవా నది వద్ద లోతల్ అనే ప్రాంతం, గుజరాత్ మహార్ నది వద్ద రంగ్పూర్ ప్రాంతం, 1958లో ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ హిందోర్ నది వద్ద అలంగీర్పూర్, 1974 హర్యానా గగ్గర్ నది సమీపంలో బన్వాలి హిసార్, 1985-90లో గుజరాత్లోని ధోలవీరా ప్రాంతం. ఇలా దాదాపు ఇండస్ వ్యాలీ ప్రాంతానికి సంబంధించిన దాదాపు 1000 శిథిలావస్థ ఆనవాలున్న ప్రాంతాలని ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. సింధు నది అప్పట్లో నైలు నది కంటే రెండింతల పొడవుతో జపాన్ వద్ద పసిఫిక్ మహాసముద్రం నుండి చైనా యాంగ్జీ నదితో కలుస్తూ టిబెట్ హిమాలయాల మీదుగా ఇండియా, పాకిస్తాన్ గుండా అట్లాంటిక్ ఓషన్లో కలిసేది. ఈ నది అనేక జీవాలకు ప్రధాన జీవనాధారంగా ఉండేది. ఇండస్ నదికి అనేక ఉపనదులు కూడా ఉండేవి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎండిపోయిన సరస్వతి నది కూడా ఇండస్ నది యొక్క ఉపనదిగా చెప్పుకుంటారు. పురాతన తవ్వకాల్లో పరిశోధకులు సింధు నాగరికత గురించి కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలు బయటపడ్డాయి. సింధు నాగరికతలో అప్పర్ సిటీస్ ఇంకా లోయర్ సిటీస్ ఉండేవి. కొన్ని వేల సంవత్సరాల క్రితమే సింధు లోయ నాగరికత అప్పర్ సిటీస్ ప్రజలు ఇంజనీరింగ్ స్కిల్స్తో వారి నగరాలని నిర్మించుకున్నారు. వాటిలో ప్రతి ఒక్క నగరంలో కామన్గా కనీసం ఒక గ్రేట్ బాత్ అనే పిలువబడే స్విమ్మింగ్ పూల్ని నిర్మించుకున్నారు. వీటికి బావుల నుండి డైరెక్ట్ పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చుకున్నారు. ఇందులో హాట్ వాటర్ సదుపాయాన్ని కూడా వారు నిర్మించుకున్నారు. ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి వారు గ్రానరీస్ అని పిలువబడే పెద్ద స్టోరేజ్ వాల్స్ను కూడా నిర్మించుకున్నారు. ఆ ధాన్యాన్ని వరదల నుండి కాపాడుకోవడానికి వాటిని ఎత్తైన ప్రాంతాల్లో నిర్మించుకునేవారు. వరద నీటిని సముద్రంలోకి తప్పించడానికి సిటాడెల్స్ ఇంకా డ్రైనేజ్ సిస్టమ్స్ని నిర్మించుకున్నారు. గ్రిడ్ సిస్టమ్స్ని మొట్టమొదటిసారిగా అంటే క్రమబద్ధంగా పట్టణ నిర్మాణాలు, ఇళ్ల నిర్మాణాలని ఆ కాలంలోనే ఇంప్లిమెంట్ చేసి చూపించారు. ఇక సింధు నాగరికత ప్రజల సోషల్ లైఫ్ స్టైల్ విషయానికి వస్తే వారు చిన్న చిన్న మట్టి గులకరాళ్లతో పూసల తయారీలో చాలా ఎక్స్పర్ట్స్ అని చెప్పుకోవచ్చు. దీన్నే బీడ్ మేకింగ్ అని అంటారు. శిల్పాలు, కంచు పాత్రలు,
శరీర జీవన నిర్మాణ శాస్త్రాన్నే ఆశ్చర్యపరిచేలా ఇట్టి కుండీలపై బొమ్మలు, బంగారు ఆభరణాలు, కుండలు మొదలైనవి తవ్వకాల్లో బయటపడ్డాయి. అప్పటి ప్రజల యొక్క ఎకనామిక్ లైఫ్ స్టైల్ గురించి చెప్పుకోవాలంటే వ్యవసాయం మరియు వాణిజ్య రవాణా ఎగుమతులు దిగుమతులు అసలు పురుడు పోసుకున్నదే ఆ కాలంలో అని చెప్పవచ్చు. నది గుండా సముద్రాల గుండా పడవల్లో ట్రేడింగ్ జరిగేది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి మెసొపొటేమియా ఇంకా చైనీస్ సివిలైజేషన్స్కి గూడ్స్ ట్రేడింగ్ అనేది జరుగుండొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. స్టెటైట్ అని పిలువబడే సాఫ్ట్ స్టోన్తో తయారు చేసిన అనేక ముద్రలు తవ్వకాల్లో లభించాయి. అగేట్, టెర్రాకోటా అని పిలువబడే రాతి లాంటి హార్డ్ సబ్స్టెన్స్తో ఇంకా ఐవరీ, బంగారంతో కూడా వారు సీల్స్ని తయారు చేసుకున్నారు. ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్కి గుర్తుగా వారు ఆ సీల్స్ని వాడేవారని కనుగొన్నారు. అలాగే మొట్టమొదటిసారిగా బార్టర్ సిస్టమ్ని కనుగొన్నది కూడా ఈ కాలంలోనే. అంటే వస్తువులకు బదులుగా ధాన్యం, ధాన్యానికి బదులుగా వస్తువులు, వస్తువులకు బదులుగా వస్తువులు లాంటి పద్ధతుల్ని ఈ కాలం నుండే మొదలైనట్లు కనుగొన్నారు. వాణిజ్య రవాణాకి బార్టర్ సిస్టమ్కి తోడ్పడే తక్కెడ, స్టోన్ క్యూబ్స్ని అంటే బరువు రాళ్లను కూడా వారు వాడేవారు. మొట్టమొదటిసారిగా ఆ కాలంలోనే ఉన్నితో ఇంకా దూది నుండి బట్టల్ని తయారు చేసి ధరించేవారు. ఇండస్ నాగరికత ప్రజలకి ఒక రిలీజియన్ కూడా ఉండేది. అంటే వారికి దేవుడి పైన అపారమైన నమ్మకంతో పూజలు కూడా చేసేవారు. వారు జంతువుల పట్ల అపారమైన ప్రేమ, భక్తిని చూపేవారు. అంతేకాకుండా ప్రకృతితో మమేకమై జీవించేవారు. మొహంజదారో సైట్లో ఆర్కియాలజిస్టులకి ఈ సీల్ ఒకటి లభించింది. దానిపై ఉన్న డిజైన్ని డీకోడ్ చేయగా తేలింది ఏంటంటే దాన్ని వారు దేవుడిగా భావించే ముద్రగా గుర్తించారు. దానికి మన వాళ్ళు పశుపతి సీల్ అని పేరు పెట్టారు. అంటే లార్డ్ ఆఫ్ యానిమల్స్ అని అర్థం. అదే సైట్లో ఇంకో విగ్రహం కూడా లభించింది. ఈ విగ్రహాన్ని వారు దేవతగా భావించేవారు. ఈ విగ్రహానికి మన వాళ్ళు మాతృదేవి లేదా శక్తి అని పేరు పెట్టారు. ఇంకా హవన్ కుండ్ అనే పేరుతో నిప్పును కూడా పూజించేవారని పరిశోధకులు కనుగొన్నారు. అంత గొప్ప నాగరికత అంతరించిపోవడానికి గల అనేక కారణాలని కూడా పరిశోధకులు పేర్కొన్నారు. చాలా వరకు భూకంపాలు, భారీ వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు, వాటి వల్ల ఏర్పడిన ఆహార, నీటి కొరతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతరించిపోవడానికి గల ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఆ కాలంలో మన పూర్వీకులు నిర్మించుకున్న నగరాలు, రోడ్లు, ఇరిగేషన్ సిస్టమ్లు వంటివి మనం కూడా ఇప్పుడు నిర్మించుకున్నాం. కానీ వారిలాగా మనం ప్రకృతితో మమేకమై జీవించడం అలవర్చుకోగలిగితే మన భూమిని అందంగా మార్చుకోగలుగుతాం. అంతా మన చేతుల్లోనే ఉంది. ఇది ఇవాల్టి ఫ్రైడే డైరీస్. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.